सापड़ जा शो के में रेन इडली रामचरण का में रामचरण show us how to do it అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రామచరణ్కి అవమానం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ చారి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే విషయం అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీ అభిప్రాయం కూడా రాయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో 1000 సబ్స్క్రైబర్స్ మీరు అందించినందుకు మీకు పాదాభివందనాలు, శతకోటి దండాలు. నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. ఏంటి వీళ్ళు ఏం చెప్పగలను ఇంతకన్నా? ఇలాంటి విషయాలు ఇంకా నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి విషయాలు నేను తప్పకుండా మాట్లాడుకుందాం. పదాలు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయినాయి. నేను మీకు ఇంత దగ్గరగా అయ్యానంటే దీనికి ఒక ముఖ్యమైన వెన్నుముక ఈ ఛానల్కి ఉన్నాడు. ఆయన కనపడడు, వెనకాల ఉంటాడు, చేసేదంతా అతనే. ఆ మహానుభావుడే వల్ల ఈరోజు ఈ ఛానల్ ఇంత అభివృద్ధిలోకి వచ్చింది. కానీ నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన వ్యక్తి ఎవరో నాకు మాత్రమే తెలుసు. ప్లీజ్ రాజా, రండి. వెళ్ళు మావా, వెళ్ళు మావా. ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చింది? అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ గారికి ఎందుకు అవమానం జరిగింది, అసలు ఏం జరిగింది? అయితే వేడుకల్లో భాగంగా మన ఏదైతే ఆస్కార్ అవార్డు వచ్చిందో ఆ పాటకి, నాటు నాటు అనే పాటకి అందరూ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళంతా బాలీవుడ్ నటీనటులంతా అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్ చేస్తున్న సమయంలో అతని ఏదైతే ఈ పాట అయింది కాబట్టి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ రామ్ చరణ్ ఎక్కడ అని మాట మీద మాట ఇడ్లీ సాంబార్ అని అంత పెద్ద స్టేజ్ మీద, అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరు చూస్తున్న స్టేజ్ మీద ఒక తెలుగోడికి ఇంత అవమానమా? అసలు సౌత్ ఇండియా సినిమా అంటేనే మొదటి నుంచి గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్ అవుతుంది బాలీవుడ్లో. అందుకని మన మీద మొదటి నుంచి అక్కసు, అంటే తెలుగోడు అంటే అసలు వాల్యూయే లేదు. అందుకోసం వీళ్ళకి మొదటి నుంచి ఆస్కార్ వచ్చిన అంత పెద్ద నటుడి మీద నువ్వు అలా ఇంత ఆస్కార్ తీసుకొచ్చిన అంత పెద్ద నటుడి మీద ఇలాంటి అవమానమా, ఇలా పిలవడమా? మొదటి నుంచి నార్త్ వాళ్ళు మనకు చాలా హీనంగా, గౌరవంగా మనల్ని చూస్తూనే ఉంటుంది. ఇది తెలిసిన సంగతి, అందరికీ తెలిసింది. ఎందుకంటే నార్త్ లెవెల్లో వాళ్ళే బాలీవుడ్ లెవెల్లో ఈ ప్యాన్ ఇండియా అంటేనే బాలీవుడ్ సినిమా అని మొదటి నుంచి మన మీద అక్కసే. అసలు మన సినిమాలు నడవకుండా కూడా చేసారు. కానీ ఎంత చేసినా ఏం చేసినా గత 5 సంవత్సరాల నుంచి మన కర్ణాటక నుంచే కాంతార అయితేనేమి, మన ఆర్ఆర్ మూవీ అయితేనేమి, బాహుబలి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మన సౌత్ ఇండియా సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో పేరు ప్రతిష్టలు వచ్చింది. అది ఓర్వలేక మొదటి నుంచి మనల్ని చిన్నచూపు జరుగుతూనే ఉంది. రామ్ చరణ్ని అంత పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోబల్ ప్రతి ఒక్కరు వచ్చిన అటువంటి పెద్ద ఫంక్షన్లో ఇలా అవమానించడం అది సబబు కాదు అని కరెక్ట్గా ఎవరైతే మన ఉపాసన గారు ఉన్నారో వాళ్ళ యొక్క మేకప్ ఆర్టిస్ట్ ట్వీట్ చేయడం అనేది జరిగింది. అది అందరికీ తెలిసింది. రామ్ చరణ్ యొక్క ఫ్యాన్స్ అయితే, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు షారుఖ్ ఖాన్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మరి పోయారా? మరి నేను సరదాకే నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో. మళ్ళా మా ఫ్రెండ్స్ కూడా పిలిచాననుకో, జాగ్రత్త, బాయ్, వెళ్ళొస్తా. ఎందుకు ఒక మనిషికి రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అందులో తోటి నటుడు, మంచి నటుడు, ఒక ఆస్కార్ గ్రహీత ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన నటునికి ఆ మాత్రం విలువ ఇవ్వరా? ఇలానా స్టేజ్ మీద పిలిచే విధానం పద్ధతి కాదు కదా. మిమ్మల్ని అలా చేసి మేము మా దగ్గరికి వచ్చి మా హైదరాబాద్కో లేకపోతే మేము హైదరాబాద్కి వస్తే స్టేజ్ మీద మేము మొన్న యానిమల్ సినిమా రిలీజ్ అయింది, అతన్ని మనం ఎంత హక్కునే నేర్చుకున్నాం. అట్లాంటిది మన వాళ్ళు అక్కడికి వెళ్తే ఎందుకు ఇంత వివక్షత అనేది నాకు అర్థం కావట్లే. దయచేసి ఈ వివక్ష ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి ఉన్నది. కానీ ఏదేమైనా ఆయన యొక్క సంస్కారం రామ్ చరణ్ ఇప్పటికి కూడా ఏమీ అనకుండా కాము ఉండడమే. ఎందుకంటే ఆయన పెద్ద సంస్కారవంతుడు.
వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది ఆయన, ఇప్పుడు కాదు. ఆయన కూడా అంతే, ఆయన కూడా ఇలాంటి ఎన్నో అవమానాలు పొందినా కూడా ఆయన నిలబడ్డాడు. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన తనుడు అనిపించుకోండి, ఎందుకంటే ఆయన ఇట్లాంటి చిన్న చిన్న వాటికి పట్టించుకోడు కాబట్టి ఆయన మెగా పవర్ స్టార్ అయిపోయాడు. రామ్ చరణ్ గారికి నిజంగా సెల్యూట్ చేయాలి. అందుకని అతని మీద ఎప్పటికీ నిజంగా రామ్ చరణ్ ఎంత విధేయతగా ఉంటాడంటే ఆయన మాట్లాడే తీరు కానీ చాలా చాలా అందరికీ నచ్చుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ పట్టించుకోవద్దు. ఫ్యాన్స్ వాళ్ళని ఏమనద్దు, వాళ్ళ పాపన వాళ్ళు పోతారు, వదిలేయాలి అంతే. కానీ రామ్ చరణ్ మాత్రం గ్రేట్ అని అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా అంత అవమానపరిచినా కూడా ఒక్క మాట కూడా అన్నాడు. ఎందుకంటే ఆయనకున్న గొప్ప మర్యాద, రెస్పెక్ట్ ఎవరు బయటపడరు. ఎందుకంటే అవసరం లేదు, వాళ్ళే తెలుసుకుంటారు. ఈ విషయము నాకైతే నచ్చింది రామ్ చరణ్ విషయంలో. అది కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ గుద్దిపడేయండి. ఈ వీడియోను కంప్లీట్గా చూడండి దయచేసి. 100, 1000 మినిమం ఒక 100 లైక్లైనా రావాలి ఈ వీడియోకి. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా నా మెగాస్టార్ ఫ్యాన్స్. నేను వాళ్ళందరూ ఈ వీడియోను మొత్తం చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏం కాదు, రామ్ చరణ్కి అట్లాంటి వాళ్ళు ఎంతమంది అయినా ఏం పీకలేదు. స్మార్ట్ చారీ. హెల్ప్ చేయొచ్చుగా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.